వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎంఐఎస్ స్కీమ్ గురించి మనం ఈరోజు క్లాసులో డిస్కస్ చేద్దాం. మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ అంటే నెలవారీగా వడ్డీ తీసుకునే పథకం. అలాగే దీనికి ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 7.4%. 4%. సింగిల్గా 9 లక్షల వరకు అకౌంట్ తీసుకోవచ్చు ఒకళ్ళ పేరు మీద. జాయింట్గా అయితే 15 లక్షల వరకు తీసుకోవచ్చు. దీనికి టర్మ్ మెచ్యూరిటీ టర్మ్ 5 years. ఈ ఎంఐఎస్ అకౌంట్ సింగిల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే జాయింట్ అకౌంట్ ముగ్గురుతో అప్ టు 3 adults ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మైనర్ కనుక 10 సంవత్సరాలు కానీ అంతకన్నా ఏజ్ ఎక్కువ ఉంటే కానీ స్వతహాగా అతని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేకపోతే గార్డియన్ ఒక మైనర్ కనుక అకౌంట్కి ఓపెన్ చేయదలుచుకుంటే గార్డియన్గా ఉండి మైనర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఏ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ గార్డియన్ పెట్టుకుని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కళ్ళు ఎనీ ఇండివిజువల్ మే ఓపెన్ మోర్ దెన్ 1 అకౌంట్ సబ్జెక్ట్ టు ది మ్యాక్సిమం డిపాజిట్ లిమిట్. ఒక్కొక్కళ్ళు ఎన్ని అకౌంట్లు అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ మాత్రం దాటకూడదు. సింగిల్ అకౌంట్ అయితే 9 లక్షలు. ఈ ఎంఐఎస్ లో 9 లక్షలు మాత్రం దాటకూడదు. అదే జాయింట్ అయితే 15 లక్షలు, అంటే ముగ్గురుతో వరకు ఓపెన్ చేసుకోవచ్చు. జాయింట్ అంటే ఎట్లా అంటే ఉదాహరణకి ఈ 15 లక్షల్ని ఇద్దరు కలిసి ఓపెన్ చేశారనుకోండి, అతను ఒక్కొక్కళ్ళ వాటా 7.5 లక్షలు, 7.5 లక్షలు. ఇదే 15 లక్షలు ముగ్గురు గనక జాయింట్ గా ఓపెన్ చేస్తే ఒక్కొక్కళ్ళ వాటా 5 లక్షలు. అంటే ఏదైతే జాయింట్ అకౌంట్ ఉందో దాంట్లో ఉన్న అమౌంట్ ని సమాన భాగాలుగా వేస్తారు ఆ అకౌంట్ హోల్డర్స్ తో. ఇప్పుడు జాయింట్ అకౌంట్ లో షేర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్కడ ఎంతమందితో జాయింట్ అకౌంట్ ఉన్నా సరే ఇండివిజువల్ లిమిట్ మాత్రం 9 లక్షలు దాటకూడదు. ఉదాహరణకి సింగిల్ గా ఒక 5 లక్షలు ఉంది, వేరే వాళ్ళతో కలిసి జాయింట్ అకౌంట్ 4 లక్షలు ఉందనుకోండి, 4 లక్షలు అంటే దాంట్లో సగం 2 లక్షలు, 6 లక్షలు, 5, 2, 7, 9 దాట్ల అట్లా ఉండాలి తప్ప లిమిట్ కనుక 9 లక్షలు ఇండివిజువల్ దాటకూడదు. అలాగే జాయింట్ గా మ్యాక్సిమం లిమిట్ 15 లక్షలు. ఇప్పుడు ఏ బి ఇద్దరు కలిసి 15 లక్షలకి జాయింట్ గా ఎంఐఎస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. అప్పుడు ఏ వాటా 7.5 లక్షలు ఇచ్చింది, బి వాటా 7.5 లక్షలు వచ్చింది. సింగిల్ గా 9 లక్షలు ఉంది మ్యాక్సిమం. ఇంకా వాళ్ళు 1.5 ఇండివిజువల్ షేర్ 1.5 వరకు ఓపెన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏకి ఆల్రెడీ 9 లక్షలు ఎంఐఎస్ ఉంది, మరలా జాయింట్ గా ఇంకొకళ్ళతో ఓపెన్ చేద్దామంటే కుదరదు. ఇక అతను లిమిట్ దాటిపోయాడు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూద్దాం. విక్రమ్కి ఆల్రెడీ సింగిల్ అకౌంట్ 5 లక్షలకు ఉంది. వాళ్ళ ఆవిడతో కలిసి ఇంకో 15 లక్షలు ఓపెన్ చేద్దాం ఉంది. అది కుదిరిద్దా? ఈ 15 లక్షలతో ఓపెన్ చేద్దామంటే అతను షేర్ ఎంత అయింది? 7.5 అయింది. 7.5 ఇది 5, 12.5 లక్షలు. కుదరదు. 12 అంటే 9 లక్షలు దాటిపోతుంది కాబట్టి కుదరదు. ఇప్పుడు విక్రమ్కి 5 లక్షలు ఉంది. అలా వైపుతో 8 లక్షలు జాయింట్ గా ఓపెన్ చేద్దాం అనుకున్నాడు.
8 లక్షలంటే అతని వాటా దాంట్లో సగం కాబట్టి 4 లక్షలు, ఇక్కడ 4 లక్షలు, ఇది 5 లక్షలు, 9 లక్షలు ఇలా చేయొచ్చు. అంటే ఇండివిడ్యువల్ సీలింగ్ అనేది 9 లక్షలకి దాటకూడదు. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్, దీనికి ఈ ఎంఐఎస్ కి 7.4% వడ్డీ. ఇది ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది ప్రతి నెల, అంటే మనం డిపాజిట్ వేసిన 1 మంత్ కి ఇంట్రెస్ట్ వస్తుంది. అదే ఆ 1 మంత్ అనేది మనకి ఆ రోజు సెలవు అనుకోండి, సండే కానీ హాలిడే కానీ వస్తే దాని ముందల రోజే మనకి వడ్డీ చెల్లిస్తారు. ఉదాహరణకి ఇంట్రెస్ట్ 15వ తారీఖు తీసుకోవాలి, ఆ రోజు ఆదివారం వచ్చింది, 14వ తారీఖే ఇస్తారు. ఇలా తీసుకోవాల్సిన వడ్డీ గనక తీసుకోకపోతే దాని మీద వడ్డీ ఏమి రాదు. అన్క్లెయిమ్డ్ ఇంట్రెస్ట్ డస్ నాట్ ఎర్న్ ఫర్దర్ ఇంట్రెస్ట్. అలాగే ఏదన్నా డిపాజిట్స్ మనకి ఈ ఎంఐఎస్ డిపాజిట్లు 29 అలాగే 30, 31 తారీఖుల్లో వేసిన డిపాజిట్లకి వాటికి ఇంట్రెస్ట్ తర్వాత నెల చివరి రోజు మాత్రమే ఇస్తారు. డిపాజిట్స్ మేడ్ ఆన్ 29th, 30 or 31st, ఇంట్రెస్ట్ ఈజ్ పెయిడ్ ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ ది నెక్స్ట్ మంత్. ఇలా నెలాఖరులో గనక ఇప్పుడు ఉదాహరణకి డిపాజిట్స్ 29వ తారీఖు కానీ 30వ తారీఖు కానీ 31 కానీ వేస్తే గనక వీటికి మాత్రం వడ్డీ వాటికి నెలాఖరులో, తర్వాత నెలలో నెలాఖరులో ఏ డేట్ వచ్చినా సరే ఆ నెల చివరి రోజు వడ్డీ ఇస్తారు. ఈ ఎంఐఎస్ లో ఏదన్నా డబ్బులు మనకు అవసరమయ్యి సంవత్సరం లోపు మనం క్లోజ్ చేసుకోవాలంటే కుదరదు. ఈ ఎంఐఎస్ కి ప్రీమెచ్యూర్ క్లోజర్ అనేది సంవత్సరం తర్వాత మాత్రమే, అంటే డేట్ ఆఫ్ ఓపెనింగ్ నుంచి సంవత్సరం తర్వాత మాత్రమే దీన్ని మనం ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. ఈ ప్రీమెచ్యూర్ క్లోజర్ 3 సంవత్సరాలు లోపు, అంటే సంవత్సరం తర్వాత 3 సంవత్సరాల లోపు గనక మనం క్లోజ్ చేసుకునేటట్టయితే డిపాజిట్ అమౌంట్ లో 2% డిడక్ట్ చేసి మనకి ఇస్తారు. ఉదాహరణకి ₹1,00,000 మనం డిపాజిట్ వేసాము, దాంట్లో 2% అంటే 2,000, 98,000 మనకి అమౌంట్ ఇస్తారు. అదే ఆఫ్టర్ 3 years అయితే 1% డిపాజిట్ అమౌంట్ లో డిడక్ట్ అవుతుంది. ఉదాహరణకి ₹1,00,000 అనుకోండి, 1% డిడక్ట్ అవుతుంది, ₹1,000, 99,000 మనకిస్తారు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ అంటే నో క్లోజర్ అలౌడ్ బిఫోర్ 1 year. ఒకవేళ ఈ ఎంఐఎస్ అకౌంట్ హోల్డర్, ఉదాహరణకి రవి ఎంఐఎస్ తీసుకున్నాడు, మధ్యలో చనిపోయారు, అకౌంట్ అనేది 15/1/2025 ఓపెన్ చేశారు, వడ్డీ నవంబర్ 2025 వరకు తీసుకున్నారు, చనిపోయింది జనవరి 2026న, నవంబర్ వరకు తీసుకున్నారు, తర్వాత డిసెంబర్ నెల తీసుకోవాలా, తర్వాత జనవరిలో 2వ తారీఖు వరకు వడ్డీ రావాలి. కానీ ఎట్లా వేస్తారంటే ఇంట్రెస్ట్ పేయబుల్ అప్ టు ది మంత్ బిఫోర్ మంత్, చనిపోయిన ముందల నెల వరకే ఇస్తారు, అంటే డిసెంబర్ నెల వరకే వడ్డీ ఇస్తారు. చనిపోయిన నెలకి ఆ రోజులకు కానీ ఆ చనిపోయిన నెలకు కానీ వడ్డీ అనేది ఎవరు, చనిపోయిన నెలలో ఆ ముందల నెల వరకు ఇస్తారు. ఇంట్రెస్ట్ పేయబుల్ అప్ టు ది మంత్ బిఫోర్ మంత్. కాబట్టి ఈ డెత్ క్లెయిమ్ అనేది ఈ ఎంతైతే డిపాజిట్ చేశారో, ఉదాహరణకు ₹1,00,000 ఈ డిసెంబర్ లో రావాల్సిన వడ్డీ ₹617 ఈ గీతాకి ఇచ్చేస్తారు, అకౌంట్ అనేది క్లోజ్ అయిపోయింది. అదే ఉదాహరణకి మనము ఈ సంవత్సరం దాటితే మనకు సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు ఈ 2%, 1% డిడక్షన్ అనేది డెత్ జరిగినప్పుడు ఏముండదు, నో పెనాల్టీ, ఫుల్ పేమెంట్ టు నామినీ. అది డెత్ అనేది ఎంఐఎస్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత
డెత్ ఎప్పుడు జరిగినా సరే ఇచ్చేస్తారు, డెత్ ఎప్పుడు జరిగినా సరే ఇచ్చేస్తారు అమౌంట్. ఎంఐఎస్ అకౌంట్ గురించి మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం. దీనికి ఇంట్రెస్ట్ రేటు 7.4% సంవత్సరానికి, మంత్లీ వడ్డీ చెల్లిస్తారు. దీని టెన్యూర్ 5 years. అలాగే మినిమం డిపాజిట్ అనేది 1000 రూపాయలు, మల్టిపుల్స్ 1000. అంటే మనం మినిమం 1000 రూపాయలతో ఎంఐఎస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, మల్టిపుల్స్ అనేది 1000. మ్యాక్సిమం లిమిట్ సింగిల్ గా ఒక్కొక్క లిమిట్ 9 లక్షలు, జాయింట్ గా 15 లక్షలు. జాయింట్ అనేది ముగ్గురితో ఎలా చేస్తారు. ఇండివిజువల్ లిమిట్, ఉదాహరణకి మిగతా వాళ్ళతో జాయింట్ అకౌంట్ ఉన్నా సరే ఆ షేర్ అన్ని మొత్తం లెక్కేసుకుంటే 9 లక్షలు అనేది దాటకూడదు. ఇది ఎలిజిబిలిటీ. ఈ అకౌంట్ అనేది రెసిడెంట్ ఇండియన్స్ మాత్రమే మనకి ఓపెన్ చేస్తారు. సింగిల్ గా ఓపెన్ చేసుకోవచ్చు, జాయింట్ గా చేసుకోవచ్చు, మైనర్ గార్డెన్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే అన్సౌండ్ మైండ్ కూడా గార్డెన్ పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 10 years దాటిన వాళ్ళు డైరెక్ట్ గా వాళ్లే సొంతగా అకౌంట్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మంత్లీ మనకి ఆటో క్రెడిట్, పిఓఎస్బికి ఆటో క్రెడిట్ కానీ, అలాగే ఈసీఎస్ కానీ, బ్యాంక్ అకౌంట్ ఈసీఎస్ కానీ మనము చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక నెలలో ఎవరన్నా వడ్డీ తీసుకోకపోతే దాని మీద అడిషనల్ ఇంట్రెస్ట్ అనేది రాదు. డస్ నాట్ ఎర్న్ ఎనీ అడిషనల్ ఇంట్రెస్ట్. ప్రీమెచ్యూర్ క్లోజర్ అనేది ఓన్లీ సంవత్సరం తర్వాతే ఎలా చేస్తారు. దాని మీద ఆ సంవత్సరంతో 2% డిడక్షన్ ఇస్తారు. డిడక్షన్ అంటే మనం డిపాజిట్ చేసిన అమౌంట్ లో 2% తగ్గించి ఇస్తారు. ఇది సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు. అదే 3 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి 5 సంవత్సరాల లోపు మనకి 1% ప్రిన్సిపల్ అమౌంట్ లో డిడక్ట్ చేసి ఇస్తారు. ఎవరన్నా ఎంఐఎస్ మొత్తం 5 సంవత్సరాలు మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత నేను ఎక్స్టెన్షన్ చేసుకుంటానంటే దీనికి ఎక్స్టెన్షన్ లేదు, ఎంఐఎస్ కి ఎక్స్టెన్షన్ లేదు. అలాగే ఎంఐఎస్ మెచ్యూరిటీ టైం అయిపోయింది, క్లోజ్ చేసుకోవట్లేదు అకౌంట్, పోస్ట్ ఆఫీస్ దగ్గరే ఉంది, అకౌంట్ క్లోజ్ చేసుకోవట్లేదు, అప్పుడు దానికి ఆ అమౌంట్ కి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే వచ్చింది. ఎర్న్స్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ రేట్ అంటిల్ ది అకౌంట్ ఈస్ క్లోజ్డ్. అలాగే నామినేషన్ ఫెసిలిటీ ఉంది. ఇది ఓపెన్ చేసినప్పుడే కంపల్సరీగా ఇప్పుడున్న జిఎస్పిఆర్ 2018 రూల్స్ ప్రకారం వైల్ ఓపెనింగ్ ది అకౌంట్ ఈ డిపాజిటర్ నామినేషన్ కంపల్సరీగా పెట్టుకోవాలి. నామినేషన్ అనేది మనకి మ్యాక్సిమం 4 వరకు పెట్టుకోవచ్చు. ఈ ఎంఐఎస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పోస్ట్ ఆఫీస్ అనదర్ అక్రాస్ ఇండియా. ఇండియాలో ఎక్కడున్న పోస్ట్ ఆఫీస్ కైనా దీనికి మనం ట్రాన్స్ఫర్ అకౌంట్ ని చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం ఈ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే పిఓఎస్బి అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకసారి ఈ స్లైడ్ మరొకసారి బ్రీఫ్ గా చెప్పుకుందాం. ఎంఐఎస్ అంటే నెలవారీ వడ్డీ. అడల్ట్ ఓపెన్ చేసుకోవచ్చు, ముగ్గురుతో జాయింట్ గా ఓపెన్ చేసుకోవచ్చు, మైనర్ తో ఓపెన్ చేయొచ్చు గార్డెన్ గా ఉండి, అలాగే అన్సౌండ్ మైండ్ తో ఓపెన్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేయాలంటే ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. సింగిల్ అకౌంట్ కి 9 లక్షల వరకు లిమిట్, జాయింట్ గా 15 లక్షల వరకు ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే దీని టర్మ్ అనేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ ఇచ్చేస్తారు. అలాగే మనము ఈ 5 సంవత్సరాల తర్వాత కనుక మనం డబ్బులు తీసుకోకపోతే కనుక దానికి పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేటే వస్తుంది. మనం దీన్ని సంవత్సరం లోపు క్లోజ్ చేసుకోవాలంటే కుదరదు. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు మనం 2% తగ్గించుకుని, ప్రిన్సిపల్లో తగ్గించుకుని మనం అకౌంట్ ని క్లోజ్ చేసుకోవచ్చు. అదే 3 నుంచి 5 సంవత్సరాల లోపు అయితే 1% ప్రిన్సిపల్లో డిడక్ట్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ని మనం పోస్ట్ ఆఫీసులో వచ్చి నేరుగా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మనము ఆన్లైన్ ఈ బ్యాంకింగ్ ద్వారా కూడా మనకి కంపల్సరీగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉంటేనే మనం ఈ బ్యాంకింగ్ ద్వారా ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. 1000 రూపాయలు దీనికి మినిమం డిపాజిట్ 1000 రూపాయలు, మల్టిపుల్స్ కూడా 1000 రూపాయలు.
సీనియర్ సిటిజన్ అకౌంట్. తర్వాత మనం ఎంఐఎస్ తర్వాత ఎంఐఎస్ లోనేమో నెలవారీగా వడ్డీ వచ్చింది. ఈ సీనియర్ సిటిజన్ లో 3 నెలలకి ఒకసారి వడ్డీ వచ్చింది. మన పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో అత్యధిక వడ్డీ వచ్చే పథకం ఈ సీనియర్ సిటిజన్, తర్వాత సుకన్య సమృద్ధి యోజన. ప్రస్తుతం దీనికి ఇప్పుడున్న వడ్డీ రేటు ప్రకారం 8.2% వస్తుంది. ఈ సీనియర్ సిటిజన్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలంటే రెసిడెంట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. అంటే సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్ ఉంటేనే ఈ అకౌంట్ ని ఓపెన్ చేస్తాము. అలాగే 60 సంవత్సరాలు కానీ 60 సంవత్సరాల పైబడి కానీ ఉండాలి. 60 సంవత్సరాల పైబడి కానీ ఉండాలి. మనకి ఎంప్లాయీస్ కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ కానీ ముందలే రిటైర్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి చిన్న మినహాయింపు ఉంది. వాళ్ళకి ఏజ్ 55 నుంచి 60 మధ్య ఉన్నా సరే, అంటే ఈ 60 ఏళ్ళు లేకపోయినా 55 నుంచి 60 మధ్య ఉంటే ఈ రిటైర్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించిన రిటైర్మెంట్ ప్రూఫ్ చూపించి 3 మంత్స్ లోపు చూపించి ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లోకి చేరొచ్చు. అలాగే మరో మినహాయింపు కూడా ఉంది. 50 ఏళ్ళు కూడా 50 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా చేరే మినహాయింపు ఉంది. అది అందరికి కాదు, ఇది ఎక్స్ డిఫెన్స్ సర్వీస్ లో చేసే వాళ్ళకి. దీంట్లో సివిల్ డిఫెన్స్ లో చేసే వాళ్ళకి ఎలిజిబుల్ కాదు, అందరూ ఎలిజిబుల్ కాదు. డిఫెన్స్ అనగానే అందరూ కాదు, సివిల్ డిఫెన్స్ నాట్ ఎలిజిబుల్. మిగతా వాళ్ళంతా ఏజ్ 50 కానీ 50 పైన కానీ ఉన్నా సరే ఈ సీనియర్ సిటిజన్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఈ సీనియర్ సిటిజన్ ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ స్పౌస్ కనుక చనిపోతే కనుక 50 సంవత్సరాలు వచ్చినా సరే ఈ సీనియర్ సిటిజన్ అకౌంట్ కింద ఓపెన్ చేసుకోవచ్చు. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఫ్యూచర్స్, దీనికి 8.2 ఇంట్రెస్ట్ రేట్ సంవత్సరానికి. దీనికి ఫ్రీక్వెన్సీ ఇంట్రెస్ట్ ఈస్ పేయబుల్ క్వార్టర్లీ ఆన్ ది 1st ఏప్రిల్, జూలై, అక్టోబర్ అండ్ జనవరి. దీనికి 3 నెలలకు ఒకసారి వడ్డీ 1st ఏప్రిల్ ఇస్తారు, 1st జూలైని ఇస్తారు, 1st అక్టోబర్ని ఇస్తారు, 1st జనవరిని ఇస్తారు. అలాగే దీని ఇంట్రెస్ట్ అనేది మనకి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఆటోమేటిక్ గా క్రెడిట్ అవుతుంది. అలాగే ఇంట్రెస్ట్ ఎవరన్నా 3 నెలల ఇంట్రెస్ట్ తీసుకోకపోతే నాన్ క్లెయిమ్డ్ ఇంట్రెస్ట్, ఇఫ్ ది ఇంట్రెస్ట్ ఈస్ నాట్ క్లెయిమ్డ్ ఎవ్రీ క్వార్టర్ ఇట్ డస్ నాట్ ఎర్న్ అడిషనల్ ఇంట్రెస్ట్. వడ్డీ గనక 3 నెలల వడ్డీ గనక తీసుకోకపోతే దాని మీద ఏమీ వడ్డీ రాదు. ఇన్వెస్ట్మెంట్స్ క్వాలిఫై ఫర్ బెనిఫిట్స్ అండర్ సెక్షన్ 80C of the Income Tax Act 1961. However, TDS is applicable if total interest exceeds prescribed limits unless Form 15G15H is submitted. ఇది ఇన్కమ్ మనకి సెక్షన్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ ఉంది. అయినప్పటికీ మనం దీని మీద వచ్చే వడ్డీ మీద మనకి టీడీఎస్ పడుతుంది. ఈ టీడీఎస్ పడకుండా ఉండాలంటే 15G కానీ 15H కానీ సబ్మిట్ చేయాలి. సీనియర్ సిటిజన్ అకౌంట్ మినిమం 1000 రూపాయలతో ఓపెన్ చేయొచ్చు. మ్యాక్సిమం మనకి 30 lakhs మ్యాక్సిమము. అలాగే డిపాజిట్ మస్ట్ బి ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 1000. ఇది ఓన్లీ 1 డిపాజిట్. మనము ఏదైతే ఒక ఫస్ట్ డిపాజిట్ వేస్తామో తర్వాత ఆ అకౌంట్ కి డిపాజిట్లు పెంచుకుంటమే ఉండదు. ఓన్లీ 1 డిపాజిట్ ఈజ్ అలౌడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఓపెనింగ్. డిపాజిట్ లిమిటెడ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిసీవ్డ్ ఆర్ 30 lakhs. ఉదాహరణకి రిటైర్మెంట్ ద్వారా ఒక వ్యక్తికి 35 లక్షల డబ్బులు వచ్చినాయి అనుకోండి, 35 లక్షలు వేసుకుంటానికి దీని లిమిట్ 30 లక్షలే. అదే రిటైర్మెంట్ ద్వారా అంటే ఈ 50 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్య ముందల ఉన్న వాళ్ళు ఈ 60 సంవత్సరాలు నిండకుండా ఈ సీనియర్ సిటిజన్ లో అర్హత సాధించి డిపాజిట్ వేసే వాళ్ళకి అమౌంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉదాహరణకి 25 లక్షలు వచ్చినాయి అనుకుందాం.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ 25 లక్షలు, వాళ్ళ చేతిలో డబ్బులు 5 లక్షలు కలిపి వేస్తానికి లేదు. వాళ్ళకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది దాటి మించి వేయడానికి లేదు. ఎప్పుడు వేయచ్చు? 60 సంవత్సరాలు కానీ 60 సంవత్సరాల దాటితే వేసుకోవచ్చు. ఇలా 55 కానీ 60 సంవత్సరాల మధ్య వీళ్ళు వాలంటరీగా రిటైర్ అయ్యే వాళ్ళు ఇలా 30 లక్షల వరకు వాళ్ళకు వచ్చిన డబ్బుల్ని మించి వేస్తానికి లేదు. ఎనీ ఎక్సెస్ డిపాజిట్ షాల్ బి రిఫండ్ ఇమీడియట్లీ. ఏదన్నా ఇట్లా ఎక్సెస్ అమౌంట్ కనుక వేస్తే కనుక ఇమీడియట్ గా రిఫండ్ ఇచ్చేస్తారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఏంటి? మనకి ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్, లీవ్ ఎన్కాష్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్ సేవింగ్ స్కీమ్స్, విఆర్ఎస్, ఎస్విఆర్ఎస్, ఎస్గ్రేషియా పేమెంట్, వీటన్నిటిని మనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటాం. ఇప్పుడు ఉదాహరణకి రవి, ఈయన 30 లక్షలతో మనకి ఎంఐఎస్ డిపాజిట్ తీసుకున్నాడు. మరలా ఇంకా తీసుకోవాలంటే ఇతని పేరు మీదే కుదరదు, ఇతని లిమిట్ అనేది అయిపోయింది. ఈ సీనియర్ సిటిజన్ అకౌంట్ అనేది ఇండివిజువల్ ఒక అకౌంట్ కానీ ఎన్ని అకౌంట్లు అయినా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ 30 లక్షలకి మించుతానికి లేదు. సింగిల్ గా ఓపెన్ చేసుకోవచ్చు, జాయింట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జాయింట్ గా స్పౌస్ తో మాత్రమే ఓపెన్ చేయాలి. వేరే వాళ్ళతో ఎవరితో జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తానికి కుదరదు. ఇందుట్లో ఇంకో ముఖ్యమైన రూల్ ఏంటంటే జాయింట్ గా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఫస్ట్ ఏజ్, ఈ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అకౌంట్ హోల్డర్, వాళ్ళ ఏజ్ మాత్రమే అర్హత ఉంటే చాలు. వాళ్ళ ఏజ్ నే క్రైటీరియాకి తీసుకుంటారు. ఏజ్ ఆఫ్ ది ఫస్ట్ హోల్డర్ డిటర్మైన్స్ ఎలిజిబిలిటీ. ఇతనికి మామూలుగా జనరల్ పబ్లిక్ అనుకోండి 60 కానీ 60 సంవత్సరాలు దాటితే చాలు. అదే విఆర్ఎస్ లో రిటైర్ అవుతున్నాడు అనుకోండి 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటే చాలు. అదే ఎక్స్ డిఫెన్స్ అనుకోండి 50 సంవత్సరాలు ఉంటే చాలు. ఈ రెండో పర్సన్ కి అర్హత అనేది అవసరం లేదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జాయింట్ గా ఓపెన్ చేసినప్పుడు ఈ అమౌంట్ మీద పూర్తి అమౌంట్ మొత్తం ఫస్ట్ అకౌంట్ హోల్డర్కే చెందుతుంది. ఎంటైర్ డిపాజిట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ బిలాంగ్ టు ది ఫస్ట్ అకౌంట్ హోల్డర్. ఇంతకు ముందర అకౌంట్లు ఏంటంటే జాయింట్ గా వేసామంటే ఆ అమౌంట్ ని ఇద్దరు జాయింట్ గా వేసారనుకోండి ఇద్దరితో భాగించేవాళ్ళు. ఉదాహరణకి ఎంఐఎస్ లో 10 లక్షలు జాయింట్ గా వేసారనుకోండి చెరొక 5 లక్షలు వాటాగా వేసేవాళ్ళు. ఇక్కడ అట్లా ఉండదు. సీనియర్ సిటిజన్ అకౌంట్ లో ఫస్ట్ అకౌంట్ హోల్డర్ కి ఈ మొత్తం డబ్బు అనేది చెందుతుంది. ఎంటైర్ డిపాజిట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ బిలాంగ్ టు ది ఫస్ట్ అకౌంట్ హోల్డర్. అలాగే ఇద్దరు ఓపెన్ చేసుకోవచ్చు, బోత్ స్పౌసెస్ ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కళ్ళ లిమిట్ 30 లక్షలు మాత్రమే. ఇద్దరికి అకౌంట్ ఓపెన్ చేసి అర్హత ఉండాలి. ఉదాహరణకి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు జాయింట్ గా అకౌంట్ ఓపెన్ చేశారు. ఈయన ఫస్ట్ అకౌంట్ హోల్డరు 20 లక్షలకి సీనియర్ సిటిజన్ ఓపెన్ చేశారు. ఈ 20 లక్షలు అనేది ఇతనికే చెందుతుంది. 20 లక్షలు మరలా కొత్తగా ఓపెన్ చేయాలంటే ఇతను 10 లక్షల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 10 లక్షల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ స్పౌస్ కనుక ఈ 60 సంవత్సరాల కనుక దాటి ఉంటే ఆమె కూడా ఒక 30 లక్షలకి ఓపెన్ చేసుకోవచ్చు. 30 లక్షలకి ఫ్రెష్ గా అకౌంట్ అనేది సింగిల్ గా ఓపెన్ చేసుకోవచ్చు. ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఆఫ్ అకౌంట్. ఈ సీనియర్ సిటిజన్ అకౌంట్ ని మనం 1 ఇయర్ లోపు కూడా క్లోజ్ చేసుకోవచ్చు. మన ఎంఐఎస్ కి అయితే లేదు. ఎంఐఎస్ కి 1 ఇయర్ లోపు క్లోజ్ చేసుకోవడానికి లేదు. ఈ సీనియర్ సిటిజన్ అకౌంట్ మాత్రం మనం 1 ఇయర్ లోపు కూడా క్లోజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి చెల్లించిన వడ్డీ మొత్తం రికవరీ చేస్తారు. మనకి చివరికి అది క్లోజ్ చేసేటప్పుడు ఆ అసలు ప్రిన్సిపల్ అమౌంట్ లో నుంచి ఇప్పటి వరకు మనకి చెల్లించిన వడ్డీని తీసేసి మనకి అమౌంట్ ఇస్తారు. అదే 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపు అయితే మనం ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకుంటే డిపాజిట్ అమౌంట్ లో 1.5%
కట్ చేసి మనకి ఇస్తారు. అదే ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత అయితే 1% డిడక్ట్ చేసి మనకి ఆ ప్రీమెచ్యూర్ క్లోజర్ అనేది మనకి ఇస్తారు. మనకి ఈ సీనియర్ సిటిజన్ అకౌంట్ ని ఎక్స్టెన్షన్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఉదాహరణకి అకౌంట్ ని ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత ఈ క్లోజ్ చేసుకోవాలంటే పెనాల్టీ ఏమి ఉండదు. ఎక్స్టెన్షన్ తర్వాత దీంట్లో డిడక్షన్ ఏమి ఉండదు. 1 ఇయర్ లోపు సీనియర్ సిటిజన్ క్లోజ్ చేసుకుంటున్నారు. అప్పటి వరకు ఇచ్చిన వడ్డీని మొత్తం మినహాయించేసి ప్రిన్సిపల్ అమౌంట్ లోంచి మినహాయించేస్తారు. అదే 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపు అయితే 1.5%, ఉదాహరణ ₹1,00,000 వేస్తున్నారు అనుకోండి, 1,500 మినహాయిస్తారు, 98,500 ఇచ్చేస్తారు. అదే ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత అయితే మనకి 1% పెనాల్టీ పడిద్ది. లక్షలో నుంచి ఈ ₹1,000 తీసి 99,000 ఇస్తారు. అలాగే మనకి ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత అయితే క్లోజ్ చేసుకుంటే ఏమి ఉండదు. ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత ఏమి ఉండదు పెనాల్టీ. మెచ్యూరిటీ అండ్ క్లోజర్. మెచ్యూరిటీ పీరియడ్ 5 ఇయర్స్. ఆన్ మెచ్యూరిటీ డిపాజిట్ ప్లస్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఈజ్ ఇంట్రెస్ట్ పేయబుల్. మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత మనకి ఆ డిపాజిట్ అమౌంట్ ఏదన్నా ఇంట్రెస్ట్ బాకీ ఉంటే ఆ ఇంట్రెస్ట్ బాకీ కూడా ఇస్తారు. అలాగే ఏదన్నా డెత్ అయితే, బిఫోర్ మెచ్యూరిటీ ఏదైనా డెత్ అయితే అకౌంట్ క్లోజ్ చేస్తారు. ఆ అమౌంట్ ని నామినీకి ఇస్తారు. నామినీ లేకపోతే లీగల్ హెయిర్ ఇస్తారు. ఇంట్రెస్ట్ పెయిడ్ అప్ టు ది డేట్ అట్ సీనియర్ సిటిజన్ రేట్. ఇంట్రెస్ట్ పెయిడ్ అప్ టు డేట్ ఆఫ్ డెత్. ఇక్కడ డేట్ ఆఫ్ డెత్ వరకు ఇస్తారు ఇంట్రెస్ట్ రేటు. ఇంట్రెస్ట్ రేట్ అనేది డేట్ ఆఫ్ డెత్ వరకు ఇస్తారు. అలాగే ఆఫ్టర్ డెత్ టిల్ క్లోజర్. ఇవి ఎవరైనా సరే డెత్ అయిన తర్వాత కనుక అమౌంట్ తీసుకోకుండా ఇంకా అడ్డు పెట్టుకుంటే మాత్రం డెత్ తర్వాత ఉన్న టయానికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. మనకి డేట్ ఆఫ్ డెత్ వరకేమో సీనియర్ సిటిజన్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. ఆ డెత్ అయిన తర్వాత ఆ క్లెయిమ్ సెటిల్ చేసే లోపున్న టయానికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ రేటు ఇస్తారు. స్పౌస్ కనుక స్పౌస్ తో జాయింట్ గా అకౌంట్ ఈ సీనియర్ సిటిజన్ ఓపెన్ చేసుకున్నారు. ఆమె కనుక ఈ సీనియర్ సిటిజన్ అకౌంట్ ఓపెన్ చేసే అర్హత అంటే 60 సంవత్సరాలు కనుక ఉండుంటే ఈ అకౌంట్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఈ అకౌంట్ ని ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. అకౌంట్ కెన్ బి ఎక్స్టెండెడ్ వన్స్ ఫర్ 3 ఇయర్స్. ఈ అకౌంట్ ని మనం 3 సంవత్సరాలకి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్టెన్షన్ ని మనం మెచ్యూరిటీ అయిన డేట్ నుంచి 1 ఇయర్ లోపు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడు వడ్డీ రేట్ ఎలా వచ్చింది? అకౌంట్ కెన్ బి క్లోజ్డ్ ఆఫ్టర్ 1 ఇయర్ ఆఫ్ ది ఎక్స్టెన్షన్. మనకి ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడు రేట్ అప్లికబుల్ ఆన్ ది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. ఆ రోజు ఎక్స్టెన్షన్ చేసుకున్న మన మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఆ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ రోజు ఏదైతే వడ్డీ రేట్ ఉందో ఆ వడ్డీ రేట్ వేస్తారు. అంతేగాని ఓపెనింగ్ డేట్ చేసిన వడ్డీ రేటు ప్రకారం ఎవరు ఆ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ రోజు వడ్డీ రేట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇస్తారు. అలాగే ఇంకొకటి ఇందాక మనం చెప్పుకుంది, అకౌంట్ కెన్ బి క్లోజ్డ్ ఆఫ్టర్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ వితౌట్ పెనాల్టీ. ఈ ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనం ఆఫ్టర్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ వితౌట్ పెనాల్టీ లేకుండా క్లోజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ స్లైడ్ లో మనం అన్ని పాయింట్స్ ఒకసారి కవర్ చేద్దాం. ఇది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీము. మన పోస్టల్ డిపార్ట్మెంట్ లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేటు. ఇది జనరల్ గా ఓపెన్ చేయాలంటే 60 కానీ 60+ ఉండాలి. అలాగే ఎర్లీగా రిటైర్ 55 నుంచి 60 సంవత్సరాల మధ్య రిటైర్ అయ్యే వాళ్ళు 3 నెలల లోపల ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించిన డాక్యుమెంట్ చూపించి వేసుకోవచ్చు. అలాగే డిఫెన్స్ పర్సనల్ లో ఏజ్డ్ 50+ కూడా ఈ స్కీమ్ లోకి చేరొచ్చు. అలాగే స్పౌసెస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ డైడ్, ఎవరన్నా
గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన స్పౌస్ కనుక చనిపోతే వాళ్ళకి 50 సంవత్సరాలు ఉన్నా సరే ఈ అకౌంట్ని సీనియర్ సిటిజన్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. 8.2 ఇంట్రెస్ట్, మినిమం 1000 రూపాయలతో ఓపెన్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కూడా 1000 రూపాయలే. 30 lakhs వరకు, మ్యాక్సిమం 30 lakhs వరకు వేసుకోవచ్చు. మనకి సెక్షన్ 80C కింద ఇది డిడక్షన్ ఉంది. అలాగే మెచ్యూరిటీ మొత్తం 5 years తర్వాత మెచ్యూరిటీ వచ్చింది. మనకి బిఫోర్ 1 year కనుక మనం దీన్ని పిఎంసి చేసుకుంటే అప్పటి వరకు ఇచ్చిన ఇంట్రెస్ట్ ని రికవరీ చేసి అసల్లో నుంచి ఇస్తారు. అదే 1 year నుంచి 2 years మధ్య కనుక మనం ఇది ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకుంటుంటే 1.5% ప్రిన్సిపల్ అమౌంట్ లో డిడక్ట్ చేసి ఇస్తారు. ఆఫ్టర్ 2 years అయితే 1% ప్రిన్సిపల్ అమౌంట్ లో డిడక్ట్ చేసి ఇస్తారు. దీన్ని మనం మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత కూడా ఈ అకౌంట్ని మనము పొడిగించుకోవచ్చు. 3 సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా ఇట్లా అన్లిమిటెడ్ ఎక్స్టెన్షన్స్ ఎన్నిసార్లు అయినా పొడిగించుకోవచ్చు. అకౌంట్స్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ 3 years బ్లాక్స్ విత్ ఇన్ 1 year ఆఫ్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అయినా 1 year లోపు ఈ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్టెన్షన్ అనేది 3 సంవత్సరాలకు ఇస్తారు.